చేదరించుకొని అసహించుకుని బ్రతుకుండకూడదు. దేవుని బిడ్డలేనంటే దేవుని బిడ్డలే మందిరానికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ వారి జీవితం మీకు తెలియదండి, వారి బ్రతుకు మీకు తెలియదండి, వారి నడక మీకు తెలియదండి, వారి నోరు చూస్తే ఏం మాటలు వస్తాయో తెలియదండి, వాళ్ళ కలహాలు ఎలా ఉంటాయో మీకు తెలియదంటే, మాటలతో ఎలా పొడుస్తారో మీకు తెలియదంటే, మనుషులు ఎలా పిండేసి గాయాలు ఏర్పరుస్తారో తెలియదండి మీకు. దేవుని బిడ్డలని చెప్పుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారు, బాగానే తెల్ల బట్టలు వేసుకుంటారు. కానీ వారి యొక్క జీవితంలో వారి నడవడిక, వాడి ప్రవర్తన, వారి మాటలు, వాడి తీరులు ఇంకేం తెలుస్తుంది అని లోకం మనం వెళ్తుంటే వెనక అనకూడదు, వెనక మాట్లాడకూడదు. ఏమై రైట్ చెప్పరండి. ఏంటంటే అంత కోపం చూస్తున్నారేంటి? కోపమేనా? కాదనవ స్తోత్రం చెప్పండి. నేను బ్రతకండి అలాగా. నిజమేనేమో, నా గురించి కూడా అలాగే అనుకున్నారేమో. ఈ కలహం పోట్ల మరి ఏం చేయాలి? ఈ పగల పోట్ల ఏం చేయాలి? ఏమంటే ఈ గొడవల పోట్ల ఏం చేయాలి? సణుగుల పోట్ల ఏం చేయాలంటే ఈరోజు నేర్చుకో, ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు ఒకవేళ అలాగే బ్రతుకుతానంటే బ్రతుకు, ఇష్టంగా బ్రతుకు. సినిమా చూసుకుంటూ బ్రతుకుతావా? సీరియల్ చూసుకుంటూ బ్రతుకుతావా? గుసగుసలాడుతూ బ్రతుకుతావా? సనుక్కుంటూ బ్రతుకుని ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. అదేంటి పాస్టర్ గారు అలా అంటున్నారు అంటే, ఇప్పుడు అలా బ్రతుకుతావు, నువ్వు పోయిన తర్వాత ఎక్కడ కనబడతావు తెలుసా? ఎక్కడ కనబడతావు? ఎక్కడ కనబడతావు? పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి, అన్ని విడిచిపెట్టి వైరాగ్యంతో బ్రతుకుతూ పరలోకం చేరుతున్న మా కనబడు నువ్వు. పరలోకం చేరిన వారు కనబడవు నువ్వు. రైట్? కనబడతావా? కనబడవు. ఎక్కడుంటావు తెలుసా? ఆ సైతాన్ కూడా గొడవ చేస్తూ కేకలేస్తాడు, మంటలకు తట్టుకోలేకాడు. ఏమండి? తట్టుకోలేక వాడు మంటలలో కేకలేస్తుంటే అక్కడే మనం కనబడతాం. ఎప్పుడు? ఎవరు అంటే విడిచిపెట్టినటువంటి గుంపు, విడిచిపెట్టినటువంటి మనుష్యుడు. ఈరోజు మనం వదిలించుకుందాం. ప్రభువా, బ్రతికితే దావీదు వల్లే జీవితకాలం బ్రతుకుతానయ్యా, దావీదులాగా బ్రతుకుతాను. కష్టాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, రానివ్వండి. నా ప్రభు లేడా? నా ప్రభు లేడా? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, కృప కలిగిన వాడు, గాలిని గద్దించిన వాడు, ఏమంటే తుఫానును నెమ్మదింపచేసిన వాడు, అలలను ఆగమని సైగ చేస్తే ఆగిపోయినాయి, మాట చేత సృష్టిని సృష్టించిన వాడు, ఆకాశముల శూన్యముల భూమిని వేలాడదీసిన వాడు. ఆయన మాట చేత ప్రకృతి సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఆ దేవుని నమ్ముకున్న వాడను నేను, ఆ దేవుని నమ్ముకున్న వాడను. నాకు భయం లేదు. ఒకవేళ నేను ఎలా పడితే అలాగ ఈ జీవితాన్ని జీవిస్తూ నేను నరకం పోయేదానికంటే పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుడు మెచ్చుకొని, సంఘం మెచ్చుకొని, లోకం మెచ్చుకొని